టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టి బర్తరఫ్ చేసి 5 ఏళ్ళు అవుతుంది. 5 years అవుతుంది. ఏప్రిల్ మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా మొత్తం మీడియా అంతా కూడా చెరబట్టి అన్ని పేపర్లను అన్ని ఛానళ్లని తన సొంత కథనాలను ప్రసారం చేసేట్టు చేసి ఆనాడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉక్కిరి బుక్కిరి పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఆనాడు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి చెప్పుకున్నామంటే కూడా ఎవరు రాయని పరిస్థితి, ఎవరు చెప్పని పరిస్థితి, అనివార్యమైన పరిస్థితులలో మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాం. మేము సమాజానికి మళ్ళీసారి తెలియాల్సిన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో నాది శోభమ్మ గారిది కర్మార్లో ఫోటో వేసి జీవన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళా పార్టీ మారుతుందని చెప్పి పోస్టర్లు పెట్టుడు, దానికి కొంతమంది మాలాంటి కూడా దాన్ని ప్రమోట్ చేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, మాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చినా పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చినాడని. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నన్ను పట్టుకొని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు ఏవి చేస్తుండో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారిని పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ